మేము చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్స్ ఇచ్చాం, మీకు అర్థం కాలే. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే మీకు అవగాహన లేదు, అందుకే మేము చెప్పేది మీకు అర్థం కావట్లేదు. సరే, మీరు అంటున్నారు కదా జీవో నెంబర్ 3ని వైసీపీ ప్రభుత్వమే చంపేసింది, వైసీపీ ప్రభుత్వం వల్ల జీవో నెంబర్ 3 పోయిందని మీరు చెప్తున్నారు కదా. సరే, మీరు అన్న మాటల గురించి మాట్లాడుకుందాం. నిజంగా ప్రభుత్వ చేతిలోనే జీవో ఆ రోజు రద్దయిపోయి ఉంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ఉంది, జీవోని పునరుద్ధరించండి మీ చేతుల్లో ఉంటే. సమాంతరమైన జీవోని ఎందుకు తీసుకొస్తామంటున్నారు? జీవో నెంబర్ 3నే తీసుకురండి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కురుపాం మీటింగ్లో ఎలక్షన్ సభలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మా కురుపాం నియోజకవర్గ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు. ఒక ప్రభుత్వ చేతిలో జీవో నెంబర్ 3కి సంబంధించి రద్దు చేయడం అనేది ఉంటే మీరు పునరుద్ధరించవచ్చు కదా. క్లియర్గా చెప్పాం, అది సుప్రీంకోర్టు రద్దు చేసిందని. మీరు ఎలక్షన్ ముందు పచ్చి అబద్ధాలు మాట్లాడి ఎలక్షన్ ముందు జీవో నెంబర్ 3ని పునరుద్ధరించేస్తామని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇది మేము ఖచ్చితంగా చెప్పగలము. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, కనీస అవగాహన ఆవిడకి లేదు డిపార్ట్మెంట్ మీద. ఈరోజు అసలు కేటగిరీ వైజ్ మనం చూసుకున్నాం కదా, జిల్లాల వైజ్ ఇచ్చినటువంటి పోస్టుల్లో మొత్తము 5 జిల్లాల్లో, అంటే 5 జిల్లాల్లో 7 నియోజకవర్గాల్లో షెడ్యూల్ 5కి సంబంధించినటువంటి, అంటే గిరిజన ప్రాంతం ఉండి షెడ్యూల్ 5లో ఉండి షెడ్యూల్ ఏరియా గిరిజనులు ఉండేది ఈ 5 జిల్లాల్లో. ఈ 5 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో, ఈ 5 జిల్లాల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మీ డిఎస్సిలో ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు టోటల్ చూస్తే 229. అందులో గిరిజన ప్రాంతం ఉంటాయి, మళ్ళీ గిరిజనేతర ప్రాంతమే కూడా ఉంటాయి. అంటే మీరు నిస్సిగ్గుగా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఇప్పటికైనా అర్థమవుతుందా? అసలు 2024 పోస్టులు అని చెప్పడమే పచ్చి అబద్ధం. మోసం చేసేది ఎవరు ఇప్పుడు చెప్పండి? మీరు కదా మోసం చేసేది గిరిజనుల్ని. ఇప్పటికీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక మంత్రి స్థానంలో ఉండి కూడా మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కేవలం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు అవకాశం ఇచ్చినటువంటి పోస్టులు 229 మాత్రమే. అందులో మళ్ళీ నాన్ షెడ్యూల్ ఏరియా కూడా ఉంటాయి. 5 జిల్లాల్లో నాన్ షెడ్యూల్ ఏరియాలో కూడా ఎస్టీ కేటగిరీ పోస్టులు ఉంటాయి. అంటే కనీసం 100 నుంచి 200 మధ్యలోనే ఎస్టీ కేటగిరీ పోస్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వర్తించేటువంటి పరిస్థితి. అంటే ఇంత నిస్సిగ్గా ఇప్పటికీ గిరిజనుల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జీవో నెంబర్ 3కి సంబంధం లేకుండా సచివాలయ ఉద్యోగాలు గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ ఏరియాలో, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియా ట్రైబ్స్కు మాత్రమే వర్తించేలా జగన్మోహన్ రెడ్డి గారు పోస్టులు ఇవ్వడం జరిగింది. కావాలంటే చెక్ చేసుకోండి. సచివాలయ పోస్టులకి ఎటువంటి జీవో నెంబర్ 3 వర్తించదు. అయినా కూడా ఆయన ఆలోచనలు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఆ ఉద్యోగాలు చెందాలి అని చెప్పి చట్టం చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోయినా వాలంటీర్ ఏవైతే ఉన్నాయో వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్న ట్రైబ్స్కి, ఏజెన్సీ ఏరియాలో ఉన్న ట్రైబ్స్కి అవి ఇవ్వాలి, ఆ వాలంటీర్ పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఆయన ఆలోచన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. జీవో నెంబర్ 3 అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాంతోపాటు మెలిక కూడా పెట్టింది సుప్రీంకోర్టు. దీని గురించి ఫర్దర్గా మీరు ఏ స్టెప్స్ వేసినా ఇప్పటివరకు ఇచ్చినటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కాషన్ ఇవ్వడం బట్టి కాషన్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిందన్నది మీకు గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి అవకాశాలు దక్కాలని ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ కూడా చేశారు. జీవో నెంబర్ 3 అనేది సచివాలయ ఉద్యోగాలకు వర్తించకపోయినా ఒక్క మా నియోజకవర్గంలోనే సుమారుగా 500 మంది పిల్లలు గిరిజన యువతకి ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయాల్లో. కావాలంటే గమనించుకోండి. తక్కువ మార్కులు వచ్చినా, చాలా తక్కువ మార్కులు వచ్చినా గిరిజన ప్రాంతంలో గిరిజన యువతకి ఇవ్వడం వల్ల ఎంతమందికి ఈరోజు సచివాలయ ఉద్యోగాలు వచ్చినా ఒకసారి వెళ్ళి చూడండి. మొత్తం ఎంటైర్ స్టేటు ఎస్టీ కేటగిరీకి ఓన్లీ సచివాలయ ఉద్యోగాల్లో 10,000 పోస్టులు ఇచ్చాం. షెడ్యూల్ అండ్ నాన్ షెడ్యూల్ ఏరియాలో కలిపి 10,000 పోస్టులు ఇచ్చాం.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిరిజనులకి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు దాదాపు 3 లక్షల ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలి హిస్టరీ. ఇప్పటివరకు ఎవరు అన్ని పట్టాలు ఇవ్వలే. 1,70,000 మంది రైతులకి 3 లక్షల ఎకరాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఎన్నో పథకాల రూపంలో అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, వాహనమిత్ర, ఎన్నో పథకాల రూపంలో ట్రైబల్కి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల్ని కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిరిజనులకి చాలా పెద్ద ఎత్తున మేలు జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి నాయకులు చెప్పేటువంటి అబద్ధాలని గమనించండి. ఎలక్షన్ ముందు దొంగ హామీలు ఇచ్చారు. ఇప్పటికైనా చాలామందికి మేము విజ్ఞప్తి చేసుకునేది ఏంటి అని అంటే, ఎవరి ప్రభుత్వంలో గిరిజనులకు మేలు జరిగిందో ఒకసారి గమనించండి. ఇప్పటికైనా వీళ్ళు చెప్పింది అబద్ధాలు, వీళ్ళు ఎలక్షన్ ముందు అబద్ధాలు చెప్పి మోసం చేశారన్నది ఇప్పటికైనా గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీరు ఒక మాట అన్నారు మంత్రి గారు, వైసీపీ నాయకులు వెనకుండి ఇవన్నీ చేపిస్తున్నారు అని. గత కొద్ది రోజులుగా దీక్షలు, ధర్నాలు, అలాగే భవిష్యత్తులో చేస్తున్నామని కూడా కొంతమంది ప్రకటించారు. వీళ్ళందరికీ అనుకుంటే వైసీపీ వాళ్ళు నడిపిస్తున్నారు, మోసపోకుండా అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఏదైతే జీవో నెంబర్ 3 విషయంలో మీరు మాట ఇచ్చారు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు, మీరు మాట ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని చెప్పి. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించండి, స్పెషల్ డిఎస్సిని తీసుకురండి. ఏదైతే గిరిజన ప్రాంతాల్లో గిరిజన సంఘాలు కానీ, గిరిజన యువత కానీ, మేధావులు కానీ, వివిధ పార్టీల వారు ఏదైతే ఈ అంశం మీద ధర్నా చేస్తున్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మంత్రి గారు దయించి సబ్జెక్ట్ తెలుసుకోండి, ఇలాంటి అబద్ధాలు మాట్లాడకండి, ఇలాంటి అవగాహన లేని మాటలు మాట్లాడొద్దు. కూటమి నాయకులు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని దీనితో తేట తెల్లమైంది. మా డిమాండ్ కూడా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, స్పెషల్ డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు కట్టుబడి అవి ఈరోజు మళ్ళీ నెరవేర్చాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ